సర్ ప్రోగ్రామ్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ సర్ అంటే ఏంటి? ఓట్ల సర్ అంటే మన ప్రమేయం లేకుండా పెద్దలు ఎవరైనా ఓటు తొలగించడానికి అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు, నాకు 2 చోట్ల ఓటు కావాలంటే సర్ అనేది గతంలో లాగా కాదు. ఇప్పుడు నిజంగా వీళ్ళు ఇక్కడ వాళ్ళేనా, ఇంకా కొత్త ఓట్లు జాయిన్ చేసుకోవాలంటే ఏంటి పరిస్థితి? లేదా బీజేపీ ఏదైతే ఉందో బీజేపీకి అనుకూలంగా ఉండడం కోసం చెప్పి బీజేపీ పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలస. వెల్కమ్ టు విలేజ్ న్యూస్. ఈరోజు మన ప్రముఖ న్యాయవాది ఎంవి అప్పారావు గారి దగ్గర ఉన్నాము. సర్ ప్రోగ్రామ్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ సర్ అంటే ఏంటి, ఓట్ల తొలగింపు ఏంటి, అంటే మా ఓట్లు పోతాయా, లేదంటే కొత్త ఓట్లు జాయిన్ చేసుకోవాలంటే ఏంటి అని చాలా ఆందోళన అయితే ఉంది ప్రజల్లో. వీటి గురించి ఒక వివరణ ఇద్దామని చిన్న ప్రయత్నం చేశాం. నమస్తే సార్. గత కొన్ని రోజుల నుంచి ఈ సర్ ప్రోగ్రామ్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా బిఎల్ఓలతో మీటింగ్ తర్వాత వీటి గురించి చెప్తున్నారు. అసలు ఈ సర్ అంటే ఏంటి? సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ 2002లో ఇండియన్ గవర్నమెంట్ వెరిఫై చేసి ఓట్ల వెరిఫికేషను, కొత్త జాయినింగ్స్, దొంగ ఓట్లు, చనిపోయిన ఓట్లు వెరిఫికేషన్ చేసి 2002లో జరిగింది. దాని తర్వాత ఏ వెరిఫికేషను జరగలేదు. దాంతో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మళ్ళీ ఆ వెరిఫికేషన్ చేస్తూ వెరిఫికేషన్లో ఎవరు ఓట్లు పోవు, అయితే డబల్ ఎంట్రీస్, చనిపోయిన వాళ్ళ ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా పోతాయి. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఎవరికోళ్ళు బిఎల్ఓల్ని తర్వాత ఓటర్ లిస్ట్ అవి తీసుకెళ్తున్నారు. ఎవరైనా అంటే గిట్టని వాళ్ళు ఉంటారు, గిట్టని రాజకీయ పార్టీ ఉంటారు. మన ప్రమేయం లేకుండా పెద్దలు ఎవరైనా ఓటు తొలగించడానికి అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏ ఒక్కళ్ళు చెబితేనే తీసేయడం కుదరదు. ఈ బిఎల్ఓలు పొలిటికల్ పార్టీ తరఫున వచ్చిన వాళ్ళతో పాటు మండల ఆఫీసు వాళ్ళు కూడా, రెవెన్యూ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బిఎల్ఓస్ ఉంటారు. వాళ్ళు ఆ రిపోర్ట్స్ మొత్తం క్లియర్గా రాసుకొని బిఎల్ఓలు యొక్క అబ్జెక్షన్ తీసుకుంటారు. ఈ ఓటు ఉండాలా లేదా, మీ ఇష్టం ఏంటండి అని బిఎల్ఓలు, రాజకీయ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రాజకీయ పార్టీలు ఎవరైతే బిఎల్ఓస్ అపాయింట్ చేశారో వాళ్ళు మాత్రం చెబితేనే అవి పరిగణలోకి తీసుకుని సరి చేస్తాడు. అది లేదు, నాకు 2 చోట్ల ఓటు కావాలంటే ఖచ్చితంగా ఎగిరిపోతాయి ఓట్లు. సర్ అనేది గతంలో లాగా కాదు, ఇప్పుడు ఇంకా ఫుల్ టెక్నాలజీతో ముందుకు వచ్చింది. దీనికి బిఎల్ఓలు సహకరించి దాన్ని జాగ్రత్తగా చేసుకుంటేనే వాళ్ళు ఓట్లు ఇక్కడ ఉంటాయి. కానీ 2 ఓట్లు ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా పోతారు. 2 ఓట్లు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతాయి, అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా. అయితే ఆ 2 ఓటు ఎక్కడ ఉండాలి, 2వ ఓటు పాత గ్రామాల్లో ఉండాలా, ప్రజెంట్ గ్రామాల్లో ఉండాలా, ఇప్పుడున్న చోట ఉండాలా అనేది మీరు డిసైడ్ చేసుకొని చెప్పాలి. అది చెప్పకుండా మభ్య పెట్టాలని చూస్తే మాత్రం 2 ఎగిరిపోతాయి. ఇప్పుడు ఈ సర్ ప్రోగ్రామ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే దీనికి ముఖ్య అధికారి ఎవరు ఉంటారు? అంటే వెరిఫికేషన్ కానీ ఇప్పుడు పార్టీకి సంబంధించిన బిఎల్ఓలు ఉంటారు, వీళ్ళు తీసుకెళ్ళి పార్టీకి సంబంధించిన బిఎల్ఓలు ఏమి వెరిఫికేషన్ చేయరు. గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన జిల్లా అధికారి ఒక అతను ఉన్నాడు. వాళ్ళు అపాయింట్ చేసిన రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు విఆర్ఓలు కానీ విఆర్ఏలు కానీ వాళ్ళకు అనుసరణలో డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరుగుతుంది. పొలిటికల్ పార్టీకి సంబంధించిన బిఎల్ఓ టూలు నిజంగా వీళ్ళు ఇక్కడ వాళ్ళైనా, బిఎల్ఓ తెలియదు కదా, ఆఫీసర్లకు తెలియదు వీళ్ళు ఎక్కడ ఉన్నారు. కానీ లోకల్ బూత్ సంబంధించిన బిఎల్ఓ 2 అవటం వల్ల వాళ్ళకి లోకల్ నాలెడ్జి ఉంటుంది, ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనేది నాలెడ్జి ఉంటుంది బిఎల్ఓ 2లకి. కాబట్టి ఆ టూలు గవర్నమెంట్ వాళ్ళకి కోఆపరేట్ చేసి వీళ్ళు ఉన్నారా లేదా, ఎక్కడోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ ఓట్లు ఎక్కడెక్కడ ఉంటున్నాయని సమాచారం ఇవ్వడం కోసమే వీళ్ళు బిఎల్ఓ 2s ఉండేది. ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏం లేదు. డబుల్ ఎంట్రీ ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి, అందులో అనుమానమే లేదు. బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్ళి డేటా అనేది తీసుకుంటారు. ఖచ్చితంగా ప్రతి ఇల్లు కూడా డోర్ టు డోర్ తిరుగుతారు. డోర్ టు డోర్ పొలిటికల్ పార్టీ వాళ్ళు వస్తారు, రెవెన్యూ వాళ్ళు వస్తారు. ఎలక్షన్ సంబంధించి ఏదైనా ఈ పొలిటికల్ పార్టీ ప్లస్ రెవెన్యూ వాళ్ళు వీళ్ళిద్దరి అనుసంధానంతో జరుగుతున్న ప్రోగ్రామ్ అనుసంధానంతో జరగాలి. ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా ఓట్లు తీసేయడం లాంటివి జరగవు, అపోహ మాత్రమే. ఓకే, ఇంకా కొత్త ఓట్లు జాయిన్ చేసుకోవాలంటే ఏంటి పరిస్థితి? తల్లిదండ్రులు ఓట్లు చూపించి చెప్పాలి. వాళ్ళ తల్లిదండ్రులు పలానా బూత్ లో ఉన్నారండి అని చెబితే వాళ్ళు ఆ డేటా తీసుకొని అక్కడ యాడ్ చేస్తారు. యాడింగ్ ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళైతే యాడ్ చేస్తారు. కొంతమంది వలస కార్మికులు ఉంటారు, సపోజ్ తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడ్డోళ్ళు లేదా ఇంకొక 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటాం అనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఓటు హక్కు మార్చుకోవాలన్నా దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? తెలంగాణ వాళ్ళు
అక్కడే ఓటు ఉండాలంటే అక్కడే ఉంటది. ఓకే. లేదు మేము కొత్తగా ఇక్కడికి వచ్చాం, కార్మికులుగా ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం, హైదరాబాద్ నుంచి వచ్చేసాం, మాకు ఇక్కడే ఓటు కావాలంటే అక్కడే ఓటు ఎగిరిపోతుంది, ఓకే. ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఏ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఎవరు నిన్ను అని అడిగేది లేదు. ఓకే. ఇచ్చిన రిపోర్ట్స్ మొత్తం అందులో ఎంట్రీ చేస్తారు, కొడతారు. ఎక్కడైతే రిఫ్లెక్ట్ అవుతుందో అక్కడ ఓటు ఎగిరిపోతుంది, ఈ ఓటు ఉంటది. 24 సంవత్సరాల తర్వాత ప్రోగ్రామ్ ఇది మళ్ళీ తిరిగి చేస్తా అని చెప్పన్నారు కదా. ఇప్పుడు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లేదా బీజేపీ ఏదైతే ఉందో బీజేపీకి అనుకూలంగా ఉండడం కోసం అని చెప్పని కొన్ని విమర్శలు వినిపిస్తారు. బీజేపీకి యూజ్ అవుతుందని అన్ని తప్పుడు మాటలు అవన్నీ. 2002లో ఏ గవర్నమెంట్ ఉందో మరి వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఉపయోగం కోసం చేసినట్టు అనుకోవాలా? ప్రతి దేశం కూడా 5 ఏళ్లకు ఒకసారి 10 ఏళ్లకు ఒకసారి ఒక వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు, ఎంత జనాభా పెరుగుతూ ఉంది, వాళ్ళకి అవసరాలు ఏంటి, వాళ్ళ మత కుల ఆచారాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అనేది వివరం కోసం సర్వే ప్రోగ్రామ్ తో ఇవన్నీ నోట్ చేస్తున్నారు. ఈ సర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసదారులు చాలా మందిని తొలగించారు, కొన్ని లక్షల మందిని తొలగించారన్న ఇది ఉంది. అది హద్దు బంగ్లాదేశ్ కి పశ్చిమ బెంగాల్ హద్దు అవటం వల్ల అక్కడ జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం అక్కడ ఎక్కువగా కనపడింది. బిఎల్ఓలు టూలు కానీ ఊళ్ళో జనాలు కానీ ఏదైనా కొత్త వాళ్ళు కనపడితే ఖచ్చితంగా బిఎల్ఓలకి సమాచారం ఇవ్వాలి. అనుమానం ఉంటే వాళ్ళని వివరాలు తీసుకోమని వీళ్ళకి చెప్పాలి. ఎంటైర్ గా మన వినుకొండ నియోజకవర్గ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సింపుల్ ఒక మాటలో ఈ సర్ ప్రోగ్రామ్ గురించి చెప్పండి ఒకసారి. అపోహలేం అవసరం లేదు. సర్ ప్రోగ్రాంకి అందరు సహకరించండి. ఎవరు ఓట్లు పోవు, డబల్ ఓట్లు ఖచ్చితంగా వెళ్ళిపోతాయి, చనిపోయిన ఓట్లు పోతాయి, దొంగ ఓట్లు పోతాయి. మీరు సహకరించి మీ ఓట్లని నిలబెట్టుకోండి. రాబోయే ఎన్నికలకు కానీ ఇండియన్ గవర్నమెంట్కి కానీ మీ సహాయక సహకారాలు అందించి ఇండియన్ గవర్నమెంట్కి సహకరించండి కోరుతున్నాను.